నమస్కారం. కూరకారం కుక్‌హౌస్‌కు స్వాగతం. ఈరోజు మనం చికెన్ కర్రీ విత్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకొని, కొద్దిగా వేడెక్కాక కట్ చేసుకొని పెట్టుకున్న 3 బిగ్ ఆనియన్స్‌ని వేసుకోండి. అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవి బ్రౌన్‌గా వచ్చేలాగా వేయించండి. ఇవి వేగే లోపల దీని మసాలాకు కావలసిన పదార్థాలని రెడీ చేసుకుందాం. మసాలాకి ఏవేవి కావాలంటే 15 క్యాష్యూస్, 4 ఇలాచీస్, 10 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్క పొడి వేసుకుంటే ఇంకా మంచిది. ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిన ఆనియన్స్‌లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది మినిమం 2 మినిట్స్ వేయించాలి. ఇప్పుడు ఇందులో 750 గ్రామ్స్ చికెన్ వేసుకొని మగ్గించుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోండి. చూసారు కదా, వాటర్ వచ్చింది. ఇందులో 3 స్పూన్స్ కారం, కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ 2 వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దానిని కలిపి 5 మినిట్స్ బాగా మగ్గనివ్వండి.
ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ బయటికి సపరేట్ అయిపోతుంది. బాగా మగ్గిన తర్వాత కరివేపాకు కొన్ని తీసుకొని అందులో యాడ్ చేసుకోండి. ఇలా మసాలా అంతా చికెన్కి పట్టిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా, బాగా ఉడుకుతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతే, చికెన్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని టూ ఎగ్స్ వేసుకొని వాటిని అలా కలపండి. 2 మినిట్స్లో అది బ్రేక్ అయిపోయి బుర్జీ లాగా అవుతుంది. ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్న 4 గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొద్దిగా వేయించుకోండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. 2 క్యారెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు 3 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. ఇది మగ్గుతుండగా ముందుగా 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక అరగంట నానబెట్టుకొని 30 మినిట్స్ తర్వాత ఈ రైస్లో 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. దీనిని క్యారెట్ అవి కొంచెం ఉడికే వరకు మూత పెట్టుకోండి. ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్. చూస్తున్నారు కదా, ఇలా బ్రేక్ చేసి చూస్తే క్యారెట్ అది మంచిగా కుక్ అయిందా లేదా అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా కలుపుకోండి, ముద్ద అవ్వకుండా కలుపుకోవాలి. ఇలా చూపించిన విధంగా స్లోగా కలుపుకోండి. ఇంతలో మన చికెన్ కర్రీ కూడా చూపించిన విధంగా రెడీగా ఉంది.
ఇప్పుడు రెండిట్లో కొత్తిమీర అండ్ ఉల్లికాడలు వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఉల్లికాడలు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉంది ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్